18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సీట్లను మెరుగుపరుచుకొని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విజయం నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తమ యొక్క పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకుంది. పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీకి మరోసారి సిడబ్ల్యూసీ అవకాశం కల్పించింది. అయితే ఆమె గతంలో లోక్సభ సభ్యులుగా ఉండేవారు. అయితే ఈసారి మాత్రం ఆమె రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. అయితే పార్లమెంటరీ వ్యవహారాలని ఆమె అధ్యక్షతన జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఆమె అదే పదవిని నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఇందులో సిడబ్ల్యూసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎంపిక చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇంకా తన అంగీకారాన్ని తెలపలేదు. ఇది ఏమైనా కూడా భవిష్యత్తు ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ ఈ పదవిని చేపడితేనే బాగుంటుంది అని ఖర్గే భావించి ఉండవచ్చు. అందుకుగానే ఆయనని లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే లోక్సభలో ప్రతిపక్ష నేతను షాడో ప్రధానమంత్రిగా లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా చెప్తారు. ఎందుకంటే ఒకవేళ అధికార ప్రభుత్వం కూలిపోతే రాష్ట్రపతి మొదటిగా సభలో ఎక్కువ సీట్లు ఉన్న పార్టీనే పిలిచే సంప్రదాయం ఉంది. అందులో భాగంగానే ఆ అవకాశం రాహుల్ గాంధీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వాలను నిలదీయడంలో, ప్రజా సమస్యల్ని ప్రస్తావించడంలో ప్రతిపక్ష నాయకుడికి చాలా గురుతర బాధ్యత ఉంటుంది. అలాగే అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ తన పూర్తి సత్తాను చాటుకునే అవకాశం ఈ పదవి ద్వారా లభిస్తుంది. కాబట్టి ఆయన ఈ పదవిని చేపడితే బాగుంటుందని సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. బహుశా ఆయన తప్పకుండా ఈ పదవిని అంగీకరిస్తారనే భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా కావాలని కలలుగంటున్నారు. ఇది ఒక తొలిమెట్టుగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీట్లు మెరుగయ్యాయి. అదేవిధంగా ఇండియా కూటమి సీట్ల సంఖ్య కూడా 232కు పెరిగింది. ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతే మరి రాహుల్ గాంధీ తనను తాను ఇండియా కూటమి నాయకునిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక సదవకాశంగా లభిస్తుంది. కాబట్టి ఆయన 100% ఆయన ఈ పదవిని చేపట్టే అవకాశం ఉంటుంది. మరే ఈ ఎన్నికల్లో ఆయన వాయనాడ్ తర్వాత రాయబరేలీ నియోజకవర్గాల నుంచి కూడా గెలుపొందారు. అయితే ఈ స్థానాల్లో ఏదో ఒక దానిని తను త్యజించే అవకాశం ఉంటుంది. బహుశా వాయనాడ్ స్థానాన్ని వదులుకొని అక్కడి నుంచి ప్రియాంక గాంధీని పోటీకి నిలిపే అవకాశం కూడా ఉండవచ్చు. ఇప్పటికే ప్రియాంక గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఈ విధంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే అంటే కుటుంబేతర వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీగా, సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా, అంటే ముగ్గురు కుటుంబ సభ్యులను ముగ్గురు కూడా 3 కీలక పదవుల్లో ఉండి పార్టీని పరోక్షంగా తమ చెప్పు చేతుల్లో నడిపిస్తున్నారన్నది కూడా మనకు స్పష్టమవుతుంది. ఏది ఏమైనా కూడా రాహుల్ గాంధీ తన యొక్క సత్తాను చాటుకునే అవకాశం, పార్లమెంట్లో తన వాగ్దాటిని, ప్రజా సమస్యల్ని పరిష్కరించే అవకాశం కూడా ఈ పదవి అలంకరిస్తే లభిస్తుందనేది కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా భావిస్తున్నారు.